ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది. ముందుగా పచ్చి మామిడికాయ, పుదీనా, షుగర్ అండ్ జింజర్ యూస్ చేస్తూ ఆమ్ పన్నా చేయబోతున్నాను. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తాగుతారు. ఈ సమ్మర్స్ హీట్ని బీట్ చేయాలి అంటే తప్పకుండా ఇటువంటి జ్యూస్ చాలా అవసరం అవుతుంది. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా, అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టప్ కూడా ఇస్తుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూస్తారు. అండ్ ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా అందరూ ఇష్టంగా తాగుతారు. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ తాగాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ముందుగా మ్యాంగో పీల్ ఆఫ్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, బాయిల్ అవ్వాలి కదా మ్యాంగోస్. చూడండి, మ్యాంగోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇవన్నీ కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్లో ఇలా షుగర్ సిరప్లో ఇలా కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయినట్టుంది. ఇలా షుగర్ సిరప్లో కుక్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కూల్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వన్స్ ఇది చల్లగా అయిన తర్వాతే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. చూడండి, నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న మింట్ లీవ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ గ్రేటెడ్ జింజర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వీటిని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? సరే, ఎలా మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకుందాం. లేదంటే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సోడా అవైలబుల్గా లేదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. చిల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటే హ్యాపీగా కూల్గా ఎంజాయ్ చేయాలి. కొద్దిగా పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పీసెస్
చూడండి కూల్ కూల్ ఆమ్ పన్నర్ రెడీ అయిపోయింది. మీ ఇంటికి ఎవరైనా ఎండలో మీ ఇంటికి వచ్చారనుకోండి, ఇలాగా గెస్ట్కి సర్వ్ చేసి పెట్టండి. వాళ్ళు మీకు చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎంతో రిఫ్రెషింగ్ జ్యూస్, ఇది చాలా ఇష్టం అవుతుంది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.